శివం బజే పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ చిత్రంలో హీరోగా అన్ని బాధ్యతలు మోసిన మన అశ్విన్ బాబు మనతో ఉన్నాడు. అన్న, ప్రతి సినిమాకి ఒక టెన్షన్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీకు ఎలా ఉంది ఈ సినిమా? 100% టెన్షన్ అయితే ఉంటుంది. బేసిక్గా సినిమాని నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు. ఆయనకి బిజినెస్ అయ్యి ఆయనకి డబ్బులు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన మీద పెట్టారు, మన మీద పెట్టిన పెట్టుబడి ఆయనకి వెనక రావాలని ఏ హీరో అయినా కోరుకుంటారు. దట్టు నేను ఈ సినిమా ఎస్పెషల్లీ కొన్ని సినిమాలను మనం అనుకుంటాం, అరే ఈ కంటెంట్ భలే ఉంది అని మనకు వినంగానే అనిపిస్తుంది. ఈ కంటెంట్ నాకు చాలా ఇష్టమైన కంటెంట్. కొత్త కాన్సెప్ట్తో పాటు ఒక దేవుడు మాయ ఉన్న కథ. సో ఇది మీరు ఇందాక అన్నట్టు పాన్ ఇండియా కంటెంట్, ఇది పాన్ ఇండియా రిలీజ్ కాదు, పాన్ ఇండియా కంటెంట్. డెఫినెట్గా ఈ సినిమా చూసి ఈ కంటెంట్ నచ్చుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. అందులో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఆదరిస్తారు. ఎస్పెషల్ నాకంటూ గుర్తింపు ఇచ్చిందే వాళ్ళు. ఒక రాజుగారి గది అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అప్పుడు హారర్ ఎలిమెంట్లను కలపడం వల్ల. సో ఈ సినిమాలో ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది అని నేను చాలాసార్లు చెప్తున్నా. మీరు అందరూ చూసి ఆ కాన్సెప్ట్ మీరు అందరూ ఎలా రియాక్షన్ ఇస్తారు, ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, ఎలా షాక్గా ఫీల్ అవుతారని నేను వెయిటింగ్. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ మూవీ నాది ఇడింబాలో కూడా క్యానిబలిజం గురించి నాకు మంచి అప్లాజే వచ్చింది. వెయిటింగ్ ఫర్ దట్. మీ గత సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్గా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. సో ఇప్పుడు ఈ సినిమాలో కొత్తదనం ఏముంటుంది? అదే రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఆ కొత్తదనం నేనేమంటున్నానంటే శివుడాజ్ఞలు నింద చేయమైనా కుట్టదు అంటారు. అలాంటిది ఒక ఉపద్రవం, ఒక కుట్ర మన దేశం మీద పొందిన ఒక ప్లాన్ చేస్తున్నప్పుడు, ఒక చైనా పాకిస్తాన్ అనే పెద్ద ఆ దేశాలు ప్లాన్ చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. శివుడాజ్ఞలు చేయమైనా కుట్టదు అంటారు. అలాంటిది ఆ శివయ్య ఇంత ప్లాన్ చేస్తుంటే ఆయన నన్ను ఎంచుకొని నా కథలోకి ఆయన ఎలా మలుపులు తిప్పి నన్ను ఎలా ఇన్వాల్వ్ చేసి ఎలా చేశాడు అనేది ఈ కథ. సో మీ సినిమాల ఎంపిక ఒక చాలా డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో మీ ఎంపిక సినిమాలు చేసే వెనుక ఓంకార్ అనేది ఎంతవరకు పాత్ర ఉంటుంది? నా షాడో, నా బ్రదర్, నా ఫాదర్, ఏ ట్యాగ్ సరిపోదు ఆయనకి. ఆయన పేరే ఓంకార్. లైక్ ఓంకారంతోనే మొదలవుతుంది మన సృష్టి అంటారు. నా లైఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ, నేను నాట్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్, ఏ పర్సనల్ వర్క్ అయినా ఏది ఉన్నా కూడా ఆయన అడగకుండా నేను ఏమి చేయను. యాజ్ ఏ బ్రదరే కాదు, నాకు ఫాదర్ని కూడా చెప్పాను. ఈ సినిమా ఎస్పెషల్లీ నేను ఆయన సజెషన్స్ కావచ్చు, ఈవెన్ ట్రైలర్ కట్టప్పుడు కావచ్చు, ఆర్ఆర్ అప్పుడు కావచ్చు, డెఫినెట్గా నేను ఆయన అడిగే చేస్తాను. లాస్ట్ ఒక టెలివిజన్ షోలో అన్నయ్య గురించి చెప్తే చాలా ఎమోషనల్ కంటెంట్. దాని ఏంటి అసలు అంత ఎమోషనల్ అంటే ఇప్పుడు నాకు ఆయన బ్రదర్, ఫాదర్ అని మీకు ఎలా అయితే చెప్పానో, నాకు ఏమైనా చెప్పే ఉన్నాయా స్ట్రగుల్స్ గురించి, నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా అని అడిగారు ఆయన. నేను నన్ను వదిలి నేను ఒక యుద్ధం, నా ఫైట్ నేను చేసుకుంటా వెళ్తున్నాను. ఇంకా నా అన్నయ్య నేను ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాను, నాకు ఇక్కడ ఫినాన్షియల్గా నేను స్ట్రాంగ్ లేను అన్నయ్య, నాకు ఇంకా అది లేదు అని ఆయనకి చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను నా ఫైట్ నాదే కదా, నాకు సపోర్ట్గా ఆయన ఉంటారు. నేనేదన్నా అన్నయ్యకి చేసి పెట్టాలి. ఇప్పుడు అన్నయ్యనా నాకు చేసి పెట్టేది, అన్నయ్యకి నేనేదన్నా కొనిపెట్టాలి, అన్నయ్యకి నేను ఏదన్నా చేయాలని ఎక్కువ ఆ ఇదిలో ఆయన అలా అడిగేటప్పటికి సడన్గా ఎమోషన్ అయిపోయా అంతే. జీనియస్ నుంచి శివం బజే వరకు ఒక వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? నాకు ఏ సినిమాకి ఆ సినిమా మొదటి సినిమా అని అనుకుంటాను అన్న. నేను యాక్చువల్గా అంత ఆలోచించను. మనకి కరెక్ట్ అయిన ఫీల్డ్ కాదేమో ఇండస్ట్రీ, మనకున్న నేచర్కి, మనకున్న మెంటాలిటీకి ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. జనరల్గా 4-5 సినిమాలు చేసేసి ఏదో అని నాకు అలా ఉండదు. ఏదైనా నచ్చి ఏదైనా బాగుంది అంటేనే చెయ్యాలి, లేకపోతే వద్దులే. మనకంటూ ప్రేక్షకులు ఒక ఇది ఇచ్చారు, దాన్ని చేసేది చిన్నదైనా పెద్దదైనా మంచిగా చేసుకుంటూ వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉంటాను. సో నేను వెనక్కి వెళ్ళి అంత ఆలోచించి చేసేది నేను అదేం లేదు. బట్ చూసుకుంటే రియల్లీ హ్యాపీ. అంటే ప్రేక్షకుల దయ వల్ల నాకు వాళ్ళు చూపించిన అన్నయ్య మీద ఉన్న మమకారం, ప్రేమ, అది నా మీద, లేకపోతే సీసీఎల్ ద్వారా, క్రికెట్ ద్వారా కొంచెం అటు ఇటు ఈ కొత్తదనాన్ని ఆస్వాదించడం వల్ల నన్ను రాజుగారి గదితో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చి అలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిమ్స్, క్రికెట్. సో మీకు క్రికెట్ రెండో ఒక లైఫ్ లాగా అనిపిస్తుంది. సినిమా ఒక మొదటి లైఫ్ అయితే
సో క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. అంటే మన సిసిఎల్కి జనరల్గా క్రికెట్ పిచ్చోళ్ళే ఉన్నారు మనం కానీ క్రికెట్ అనేది మనకు ఒక ఎమోషన్ యాక్చువల్గా. మాకేమైందంటే నాకు కావచ్చు, తమన్కి కావచ్చు, చాలామంది ఉన్నారు, ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అఖిల్ గారు కావచ్చు, మా అందరికీ ఏంటంటే క్రికెట్ అనేది ఒక స్ట్రెస్ రిలీఫ్ అనమాట. సరదాగా వారానికి 2 వారాలకు ఒకసారి మ్యాచ్ కలిసి ఆడటం సరదా, అదొక హ్యాపీ. నాకు క్రికెట్తో స్ట్రెస్ బస్ట్తో పాటు ఇలాంటి మంచి మంచి ఫ్రెండ్స్ అందరిని కూడా ఇచ్చింది. సిసిఎల్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సీజన్ ఇంకా ఉంది, జాన్లో అంటున్నారు. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. మంచి పోటీగా అందరూ అన్ని టీమ్స్ కూడా అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇట్స్ గేమ్, సరదా ఎంజాయ్ చేయటమే. ఇప్పుడంతా ఒక సొసైటీలో ఒక కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది ఏపీలో. గత ప్రభుత్వంలో గత టెన్యూర్లో చాలా ఇండస్ట్రీ ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం, ఆయన పాలన ఎలా ఉంది, ఆయన పద్ధతి విధానాలు ఎలా ఉన్నాయి? 100% పవన్ అన్న గెలవాలని మేము అందరం యాజ్ ఎ ఇండస్ట్రీ మనుషులుగా ఆయన దగ్గర నుంచి చూసిన వాడుగా ఆయన ఎదుగుదల ఇండస్ట్రీలో ఎలా ఆయనకంటూ స్టైల్ క్రియేట్ చేసుకుని ఎలా వెళ్ళారో ఆయన బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాం. బట్ రియల్లీ ఆంధ్ర ప్రేక్షకులు ఓటేసుకొని లాస్ట్ టైం ఆయన్ని డిసప్పాయింట్ చేశారు. ఈసారి ఓటేసి అందరూ వాళ్ళ ప్రేమను చాటుకొని ఆయన్ని డిప్యూటీ సీఎంగా నిలబెట్టారు. డెఫినెట్గా పవన్ అన్న చేయాలనుకున్నవి అన్నీ చేస్తారని నాకైతే గట్టి నమ్మకం. ఆల్రెడీ పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి అని అంటున్నారు. సో ఆ సమస్యలను పరిష్కరించే తీరు ఎలా ఉంది? 200% ఆయన క్యారెక్టర్, ఆయన నేచర్ చూస్తేనే తెలిసిపోద్ది. వదిలిపెట్టరు ఎవరిని, ఏ అంశంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చేస్తారు. అంటే నాకు పొలిటికల్గా అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ బట్ వీ హ్యాడ్ ఏ సో మచ్ కాన్ఫిడెంట్ ఆన్ పవన్ కళ్యాణ్ అన్న. మీ శివం బజే సూపర్ డూపర్ హిట్ అయ్యి మీరు పాన్ ఇండియా లెవెల్లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ బిట్. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.